ఆర్మూర్ జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర కిన్వట్ నుండి హైదరాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైర్ పంచర్ కావడంతో రోడ్డుపై బస్సును నిలిపి బస్సు పక్కకు డివైడర్ పైన కూర్చున్న ప్రయాణికులు అది గమనించిన కంటైనర్ వెనక నుండి వచ్చి బస్సును గుద్దడంతో డివైడర్ పైన కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లడంతో బస్సు చక్రాల కింద నలిగి సుజాత, మాధవి అనే ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. ఘటనా స్థలానికి ఆర్మూర్, చక్రంపల్లి పోలీసులు చేరుకుని ఘటనగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఆర్మూర్ సిఐ పి సత్యనారాయణ గౌడ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని, గంటన్నర డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. 3 బస్సులు 10 మంది స్పాట్ 10 మంది కింద ఉన్నది తడక ఏర్పడుతుంది కదా, 3 ఉన్నారు కింద. భారీ యాక్సిడెంట్ ఆర్మూర్. ఇది ఎట్లా లేకుండా అర్థమవుతుంది. ఉంది
చనిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరు. కిన్వట్ నుంచి గరుడ ట్రావెల్స్ బస్సులో భక్తులు హైదరాబాద్ వెళ్తుండగా బ్రిడ్జి పైన గోవిందపేట బ్రిడ్జి పైన వెనక నుంచి కంటైనర్ అతివేగంగా అజాగ్రత్తగా గుజరాత్ కంటైనర్ ఎత్తియటం వల్ల డివైడర్ పక్కన కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. అందులో వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకో ఇద్దరు మహిళలు చిత్తక్క సునీత వాళ్లకు ఇంజూరీ గాయాలు జరగడం జరిగింది. వీళ్ళని క్షత్రగతంగా ఇమ్మీడియట్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్మూర్ ఏరియా షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. కంటైనర్ డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదుపులో తీసుకున్నారు సార్. మనం ప్రస్తుతానికి కంటైనర్ డ్రైవర్ పరాకులో ఉన్నారు. బ్రిడ్జ్ పైన ఒక హెవీ వెహికల్ కంటైనర్ గుజరాత్ వెహికల్ వచ్చి ఒక ముందు ఉన్న ఆగి ఉన్న వెహికల్ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ హిట్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి. అందుకు క్షతగాత్రులను హాస్పిటల్కి చేంజ్ చేశారు.